నీ పేరేందన్నా? కేలియా. ఇది మరి భూస్వామ్యీకరణ గవర్నమెంట్ తీసుకుంటే ఏం చెప్తారు ఏంటి? భూస్వామ్యీకరణ అయితే ఇయడానికి రైతులు ఇష్టమే. కాకపోతే రైతులకు వచ్చేసి ఎకరానికి ₹1,00,000, 1250 గజాలు స్థలం, రైతు కూలీలకి ₹10,000 ఇవ్వాలి. అది మా డిమాండ్. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చారు, ఏం చేయలేదు. ఫస్ట్ ఫేజ్లో అసలు ఏం చేసాడు? ఒక ప్లాట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. లేదు ఒక అమౌంట్ అనేసాడు, ఏం లేదు. ఏదో పెన్షన్ ఏమి ఇస్తున్నాడు, పెన్షన్ ₹4,000. జగన్ వచ్చిన తర్వాత ₹5,000 చేశారు, మూడేళ్ళు అంతకుముందు. జగన్ గారు లాస్ట్లో అది కూడా ఎలక్షన్ ఉందనగా ₹5,000 చేశారు. అదే పాటిస్తున్నాడు. మరి అదే పాటిస్తే ఎట్లా? వాళ్ళు మరి పెంచాలి కదా, ఏం రావట్లేదని తెలుసు కదా. అభివృద్ధి కావాలంటే ఎవరు పొలం అమ్ముకొని అభివృద్ధి చేస్తావు? నీ అమ్ముకొని తెచ్చి చెయ్యి. నువ్వు 2 లక్షల కోట్లు సంపాదించావు, దాంట్లో ఎంత పెడతావు పెట్టు. మా రైతుల దగ్గర తీసుకుంటే ఎందుకు? మా కూలీలను ఇబ్బంది పెడతావు ఎందుకు? అడిగి కూడా లేరని చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన యోగా చేసుకుంటున్నాడు. యోగాలో పోయాడు ఆయన. ఆయనదేం లేదు ఇక్కడ. ఆయన ఏం మాట్లాడినా చల్లట్లేదు. ఏ రైతుల పక్షాన్ని పోరాటం చేసేవాడైతే అసలు అడ్రస్ ఉన్నాడా? అదే అంటుంది. ఇప్పుడు నేను రాఘుల్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏగాలో ఉన్నారు ఇప్పుడు అని నిన్న చెప్పాడు కదా విజయవాడ. మరి ఏం చేస్తున్నాడు ఆయన? రైతుల పక్షాన్ని పోరాడితే ఏం చేయట్లేదు, ఎవరు కూడా ఏం చేయట్లేదు. డిమాండ్ ఉంది, ఎట్లా చేయాలి? లేదంటే ఎక్కువ రోజులు గడిపిస్తే ఇంకా 2 కాలం మళ్ళీ చేస్తాం. ఇంకా ఈ ₹1,00,000, 1250 కాకుండా ఇంకా నా 2-3 కోట్లు ఇవ్వాలి అని అప్పుడు ఇంకా డిమాండ్ చేస్తాం. మేమైతే ఇచ్చేది లేదు అంటాం. అప్పుడు అదే తొందరగా తెలుసుకుంటే రైతులు సరేలేని చేస్తారు. ఇది రాజధాని కోసం, అది కూడా అది మరి అట్లా.